హాయ్ అండి, మన తెలుగు కథలు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి గురించి తెలుసుకోబోయే ముందు మన తెలుగు కథలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. 2025వ సంవత్సరంలో కన్యా రాశి వారికి శని 7వ స్థానం నందు సంచరించనున్నాడు. రాహు మే నుండి 6వ స్థానము నందు, కేతువు మే నుండి 12వ స్థానం నందు సంచరించనున్నారు. ఆయా గ్రహాల సంచారం కారణంగా కన్యారాశి వారికి 2025వ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితములు తెచ్చే సంవత్సరంగా మనము తెలుసుకోవచ్చు. 2025వ సంవత్సరంలో కన్యారాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వస్తుంది, ఆదాయము పెరుగుతుంది, శుభకార్యములు జరుగును, గృహలాభములు కలుగును, ఆధ్యాత్మిక చింతన పెరుగును, దైవ దర్శనాలు వంటివి కలుగును, అప్పుల బాధలు తొలుగును, అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు, విదేశీ ప్రయాణాలు లభిస్తాయి. విద్యార్థులకు మాత్రం అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. శుభ ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులకు కలిసి వచ్చును. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో మీ ఆలోచనలకు అనుకూలమైన ఫలితములు కనబడతాయి. విదేశీ ప్రయాణములు వంటివి లభిస్తాయి. రైతాంగానికి మధ్యస్థ ఫలితములు కలుగుతాయి. సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చును. వ్యయస్థానములో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన. కన్యారాశి వారు శత్రువులపై విజయాన్ని పొందుతారు. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మాత్రం మీ ఉన్నతిని కొనియాడెదరు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలను అందించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగును. ఉద్యోగస్తులకు శుభ ఫలితములు కలుగును. మార్చి 2025వ సంవత్సరంలో కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. వ్యాపార ఉద్యోగ పరంగా కలిసి వచ్చును. పిల్లలతో ప్రయాణము, విలాసాలు, ముఖ్య వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయ పరంగా కలిసి వచ్చును. ఇతర పనుల వల్ల స్వల్ప ఇబ్బందులుంటాయి. అయితే ఏప్రిల్ నెలలో మాత్రం మధ్యస్థంగా ఉన్నది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. చెడు స్నేహములు చేయుట, ధన నష్టములు ఉండును. స్త్రీ పరిచయములు ఏర్పడును. సమయానికి భోజనం లేకపోవుట, ఇంటి యందు సౌఖ్యము, ప్రతి పని యందు వ్యతిరేకంగా ఉండును. కన్యారాశి వారికి మే 2025వ సంవత్సరంలో కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. భార్య పిల్లలతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్య సమాచారం అందుకుంటారు. వృత్తిపరములు ఏర్పడును. కార్యసిద్ధి లభిస్తుంది. జూన్ నెలలో మాత్రం కన్యారాశి వారికి ధనమును అధికంగా ఖర్చు చేస్తారు. వ్యర్థ ప్రయాణములు ఉంటాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు సూచితం. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అపవాదాలు వచ్చును. గృహ నిర్మాణాలు, శుభకార్యాలు ఉంటాయి. జూలై మాసంలో మాత్రం కన్యారాశి వారికి అంత అనుకూలంగా లేదు. విందులలో పాల్గొంటారు. మాటా పట్టింపులు ఉంటాయి. అశుభమైన వార్తలు వింటారు. ధనలాభం ఉంటుంది. శుభకార్యములలో పాల్గొంటారు. గౌరవం పెరుగును. విరోధాలుంటాయి. ప్రారంభంలో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. ఆగస్టు నెలలో కన్యారాశి జాతకులకు అనుకూలంగా లేదు. కార్యహాని, కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. అధిక ఒత్తిడి, వ్యాపార ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండదు. ధనలాభం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వచ్చును. ఇతరులు మిమ్మల్ని మోసం చేయుదురు. సెప్టెంబర్ నెలలో మాత్రం శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవసాయ మూలకంగా ధనలాభం ఉంటుంది. భూములు, వాహనములు కొంటారు. కొన్ని విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. మానసిక అశాంతి ఉంటుంది. అక్టోబర్ నెలలో కన్యారాశి వారికి అనుకూలంగా లేదు. ఇతరులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రేమ విషయాలు అనుకూలించును. శుభకార్యములు చేస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కార్యాటంకాలు, విరోధములు, మనస్సున ఆందోళనలు ఏర్పడతాయి. నవంబర్ నెలలో మాత్రము కన్యారాశి వారికి మధ్యస్థముగా ఉన్నది. స్త్రీ పరంగా ధన వ్యయము, శత్రువు వలన భయము, అవమానములు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విలువైన వస్తువులు పట్ల జాగ్రత్త వహించండి. కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో మాత్రం చెడు వార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. విందులు వినోదాలకు ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. స్త్రీ విరోధాలు వస్తాయి. కొత్త పరిచయాలు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ అభివృద్ధి, బంధువులకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కన్యా రాశి వారికి 2025వ సంవత్సరంలో ఆదాయం 14,
వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వారు 2025వ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందడానికి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి, అలాగే కనకదార స్తోత్రాన్ని పఠించండి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనాల వలన శుభ ఫలితములు కలుగుతాయి.